డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మై నేమ్ ఈస్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి. ఫ్రెండ్స్, మనకు 360 వెబినార్ అయినాక చాలామంది నెగిటివ్గా ఆలోచించారు. చాలామంది ఎందుకంటే అది ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే ఎవరికి వాళ్ళు నాలెడ్జ్ తీసుకోలేకపోవడం వల్ల వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన బ్యాక్ ఆఫీస్లో ప్రతిదీ వస్తుంది, కానీ ఏం చేశారు, వేరే వాళ్ళు చెప్పినవి నమ్మి ప్రాబ్లంలా పడ్డారు, ఆ నెగిటివ్లోకి వెళ్ళారు. ఫ్రెండ్స్, మనకు ఏది వచ్చినా కూడా బ్యాక్ ఆఫీస్లోనే వస్తుంది. అది చూడడం తెలుసుకోండి. ఎందుకంటే మనకు మన యొక్క ఐడి ఓపెన్ చేసి ఏమేమి వస్తుంది, ఏమేమి మనకు టూల్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతే మనకు ఇలాంటి నెగిటివ్సే వస్తాయి. మనకు 360లో అంటే మంచి అప్డేట్స్ వచ్చాయి. మార్టీ గారు ఏమని చెప్పారు, మేము చాలా అదృష్ట స్థితిలో ఉన్నాము, ప్రతిదీ క్రమంలో స్థానంలో వస్తాయి, గుర్తుంచుకోండి. అంటే ప్రతిదీ 1 by 1 లైన్లు ఉన్నాయి అని మంచిగా చెప్పిండు. మన కోసం మంచి మంచి పనులు, భారీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇవి మంచి విషయాలే కదా. ఇంకా ఏంటంటే యాష్ సార్ రాలేదని ప్రతి ఒక్కరికి అదొక ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. యాష్ సార్ రాకున్నా కూడా మీరు మన బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి చూడండి. మన జూలీ మేడం పెట్టింది ఒక వీడియో, 2 వీడియోలు పెట్టింది. 2 వీడియోలు మీరు బ్యాక్ ఆఫీస్లో కనుక అవి చూస్తే మీకు ఏ డౌట్ రాదు. అది కూడా మన CEO మాట్లాడిన వీడియోసే పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్ని ఫాలో అయ్యి బ్యాక్ ఆఫీస్లో ఏమొస్తున్నాయి అనేది మీరు చూడాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన మైకేల్ విలియమ్స్ గారు మనకు క్యాట్మో గురించి మంచిగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే C అంటే పూర్తి వ్యవస్థ, A అంటే ఆటోమేషన్, T అంటే టార్గెట్ ట్రాఫిక్, MO అంటే డబ్బు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోండి. ఇది అంటే CAT క్యాట్ అనేది లేనిది మనీ అనేది రాదు అని చెప్తుండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించగలరు. మైకేల్ విలియమ్స్ గారు చాలా బాగా అన్ని వివరించి చెప్పారు, అది చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకు జూలీ మేడం క్యాట్మో గురించి 2 వీడియోలు పెట్టింది. అవి యాష్ ముఫారే మరియు మైకేల్ విలియమ్స్ AIM దానిని వివరించాడు. AIM ఆటో ఇంటర్నెట్ మిలీనియర్, AIM అంటే. కాబట్టి దాని గురించి చాలా బాగా వివరించారు. కాబట్టి ఆ వీడియో మీరు ప్రతి ఒక్కరు చూడండి. మళ్ళీ మన యాష్ ముఫారే గారు కూడా ఒక వీడియో చేశారు, ఆ వీడియో ఉంది. అది మొత్తం ప్రతి ఒక్కళ్ళు చూడండి. చూస్తే అందులో చాలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మనకు ఏమని చెప్పాడు అంతకుముందు, 18th వరకు అంటే 18వ తారీఖు వరకు మంచి మంచి విషయాలు వస్తాయి అని చెప్పారు. అదే మనకు అన్ని విషయాలు బాగా ఇచ్చారు. ఇప్పుడు యాష్ ముఫారే గారి యొక్క వీడియో ప్రతి ఒక్కరు చూడండి, అందులో ప్రతిదీ మన గురించే చెప్పారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యాట్మో గురించి కూడా వివరించారు. ఎంత బాగా వివరించారంటే చాలా బాగా వివరించారు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్క టూల్ మన గురించే తయారు చేస్తున్నాను అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ కళ అయినా, ఏ డ్రీమ్ అయినా మీరు తీర్చుకోవాలంటే ఈ యొక్క ఆన్ ప్యాసివ్ ద్వారా మాత్రమే మీరు తీర్చుకోగలరు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతిదీ మనకు బ్యాక్ ఆఫీస్లోనే ప్రతిదీ వస్తాయి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని, ఏదో ఇది చేశారని అలా మీరు చేస్తే మీరు మాత్రమే అందులో ఈ యొక్క నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ యొక్క విషయాలను గమనించండి ఫ్రెండ్స్. మనకిది
డన్ డీల్ అని ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇందులో మనకు సందేహించాల్సిన అవసరం లేదు. కొంచెం ముందు వెనక వస్తుందేమో కానీ ఇది సక్సెస్ మాత్రం మనకు గ్యారంటీ. కాబట్టి ఇది మళ్ళా ఒక మంచి ఎట్లా అంటే మీరు ఏ బిజినెస్ చేసినా కూడా మనకు సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుందో లేదో కానీ ఇందులో మాత్రం మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. అది మీకు ప్రతి ఒక్కరికి మీకు 100% నమ్మకం ఉంది కాబట్టే మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నారు. అందుకే మనకు ఎప్పుడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అప్పుడు మనకు ఎక్కువ కోపం కూడా వస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లోనే చూడండి, మన పిల్లలే కానీ మన కుటుంబంలో మన భార్య కానీ ఇట్లా వాళ్ళ మీద మనకు ఎక్కువ ఉంటుంది. ఏమన్నా అన్నప్పుడు సడన్గా ఎక్కువ మనకు కోపం అనేది వస్తుంది. అంటే ప్రేమ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తుంటుంది. కాబట్టి మనకు దీని మీద ప్రేమ అంటే వస్తుంది అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఆ యొక్క ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే మనకు ఎప్పుడైతే మనకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం బ్యాక్ పోయి ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క కంపెనీలో మనకు ఏం జరుగుతుంది, మనకు వస్తుంది అనేది మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఏది కరెక్టు ఏది అబద్ధము అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓకనెక్ట్ ఎంత అద్భుతమైన ప్రోడక్టో తెలుసా. చాలా అప్డేట్స్ అందులో చాలా వచ్చాయి. అవన్నీ మీరు చూడడమే కాదు ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఓకనెక్ట్ను ఉపయోగించి మీటింగ్స్ కూడా పెట్టండి. ఎవరైతే మీటింగ్స్ పెడతారో అందులో అటెండ్ అయ్యి దాన్ని ఆస్వాదించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే మన కంపెనీ మామూలు కంపెనీ కాదు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాక్ ఆఫీస్ని ఫాలో కండి. బ్యాక్ ఆఫీస్లో వచ్చే ప్రతి వీడియో చూడండి. మనకు మళ్ళీ ఇంకొకటి మన యాష్ గారిది ఒక వీడియో కూడా వచ్చింది, ఏది జూలీ మేడమే పెట్టింది. మై నేమ్ ఈజ్ యాష్ ముఫారే. మై నేమ్ ఈజ్ యాష్ ముఫారే. ఐ డై ఎవ్రీ డే. చూసారా ఫ్రెండ్స్, అతను మన గురించి ఎంత తపన పడుతుండో, ఎంత కష్టపడుతుండో. ఐ డై ఎవ్రీ డే ఆ యొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్. అందులో ఎంత బాగా మనకు వివరించి చెప్పారో ప్రతిదీ. ఇది మనకు యాష్ గారు డైరెక్ట్గా అంటే ఓకనెక్టుల్నే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో వచ్చి చెప్తే అది మనకు యాష్ చెప్పినట్టు కాదా, అవన్నీ ఆస్వాదించండి. ఇలా ప్రతిదీ మనకు బ్యాక్ ఆఫీస్లోనే ప్రతిదీ మనకు వస్తుంది. కాబట్టి అవన్నీ మీరు చూస్తూ ఉండండి. ఇంకొకటి రిచర్డ్ రెడ్ఫెర్న్ యునైటెడ్ ఆ సారు కూడా ద వీక్ ఇన్ రివ్యూ. ఇవన్నీ చూడండి. అవి చూస్తే మనకు అసలు ఏమవుతుంది, మన కంపెనీ ఏం చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏ ప్రశ్నలు ఉన్నాయంటే, సార్ ఇవన్నీ ఎందుకు చెప్తారు, మాకు డబ్బు ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఈ 2 క్వశ్చన్సే అడుగుతుండ్రు. కానీ డబ్బు వచ్చేది ఎవరికీ తెలియదు, ఏ లీడర్కు కూడా తెలియదు. ఓన్లీ యాష్ ముఫారే గారు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది. అంతేకాని మమ్మల్ని అడిగినా కూడా మేము ఎవ్వరము ఏమి సమాధానం చెప్పలేము. కాబట్టి స్టార్ట్ అనేది ఆల్రెడీ మనకు ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉంది. ఇది ఏదో 2 రోజుల బిజినెస్ కాదు ఫ్రెండ్స్ ఆగిపోవడానికి. ఇది మన లైఫ్ టైమే కాదు, మన ముందు తరాలకు అందించేటువంటి బిజినెస్. కాబట్టి ఇది ఎప్పటికీ మనకు రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోండి. ఈ డబ్బులు అనేది ఎవ్వరికీ తెలియదు, ఎప్పుడు వస్తాయి అనేది పెండింగ్ ఉన్నవి కూడా అవి క్లియర్ అయినాకనే మనకు ఇదంతా చేస్తా అని చెప్పారు ఒక మీటింగ్లో సారు. ఇవన్నీ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎప్పుడు ఎలా వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే మొన్న చూడండి, మనకు ఈ 18th ముందు బుర్జ్ ఖలీఫాలో ఎంత పెద్ద వర్షం చూడండి, ఎంత అతలాకుతలం అయిపోయింది బుర్జ్ ఖలీఫా దుబాయ్. అంటే ఇటువంటి మనం అనుకోకుండానే వస్తాయి. అటువంటి టైంలో ఒక్కొక్కసారి అంటే మన సార్ రావాలన్నా కూడా ఆ టైంలో
ఎలా వస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనము ప్రతిదీ అర్థం చేసుకోవాలి. మనకు మళ్ళీ ఈ యొక్క సబ్స్క్రిప్షన్ పెరిగేసరికి మళ్ళీ పెరిగింది అని మళ్ళీ అది కూడా ఇది చేస్తుండ్రు. కానీ ప్రతిదీ మనకు ఏదో ఒక కారణం ఉంటేనే అది పెరుగుతుంది తప్ప ఒట్టిగా మాత్రం పెరగదు ఫ్రెండ్స్. ప్రతిదీ ఎందుకంటే మనకు ఆ పెంచిన కొద్దీ ప్రతిదీ మనకు ఈ యొక్క ఓ కనెక్ట్ వాడినప్పుడు సార్కు కూడా అది కొంత ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి అవన్నీ మీరు ఆలోచించండి. ఎవ్వరు కూడా నెగిటివ్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం విన్ అయ్యాము, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి మీ యొక్క పని మీరు చేసుకుంటూ మన యొక్క అకౌంట్ను ప్రతిరోజు ఓపెన్ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి అని చూసుకుంటూ ఉండండి. అంతకు మించి మీరు చేసేది ఏం లేదు. అతి త్వరలోనే మనము అందరము మంచి పొజిషన్లోకి వస్తాము అని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుణ్ణి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటారని, ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. మరొకసారి మనకు ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మన CEO యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.